దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రత్యేక రీతిగా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు కార్యక్రమాన్ని నడిపించడానికి ఏర్పాటు చేయబడిన బిడ్డలు మరి చిట్టిని బట్టి గ్రేసీ గారిని బట్టి ప్రత్యేక రీతిగా దేవునికి స్తుతిస్తున్నాను. అలాగే చేరువచ్చిన పెద్దలు యవనలు నరసరావు గారిని బట్టి పులేష్ గారిని బట్టి, అలాగే నెక్స్ట్ జనరేషన్ యూత్ మంచి సింగర్స్ గాయకులు బైబిల్ స్కూల్ పిల్లలను బట్టి శాంతి గారిని బట్టి ప్రత్యేక రీతిగా దేవుని స్తుతిస్తున్నాను. మంచిదండి. ఇంతవరకు చక్కని పాటలు దేవుడు మనకు సహాయం చేశారు. కొద్ది నిమిషాలు మనం వాక్యలకు వెళదాం. వాక్యలకు వెళ్ళబోయే చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపామయుడ యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి. గతించినటువంటి కాలమంతా మీ చల్లని రెక్కల నీళ్ళ మమ్మల్ని అందరినీ కాచి భద్రపరిచి ఈ సాయంకాలం మందు మీ సన్నిధానంలో చేరుకొని మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. తగిల ప్రభా, ఇంతవరకు నీ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకున్నారు. నీ పరిశుద్ధ లేఖనాలను తండ్రి మేము చదువుకున్నటకు ధ్యానం చేయటకు సిద్ధపడుతుండగా మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. నీ దాసునిగా నేను నిలబడి ఉండగా నన్ను మీ ఆత్మతో నడిపించండి. ప్రతి మాట కేవలం మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా నడిపించుకోనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ మధ్య చాలామంది కొంచెం డబ్బున్నటువంటి కోటీశ్వరులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లోకి కొన్ని పెంపుడు జంతువులను పక్షులను పెంచుకుంటున్నారు. పెంపుడు జంతువులను పక్షులని చిన్న చిన్న పెట్స్ని పెంచుకుంటున్నారు కదండి. వాటిలో కొన్నాటికి ఏమొస్తుందంటే మాట్లాడేటటువంటి టాలెంట్ ఉంటుంది. కొన్ని పక్షులకి మాట్లాడడం మరి ట్రైనింగ్ ఇచ్చి మరీ మాట్లాడుతున్నారు. చాలా పక్షులు అందులో మాట్లాడడానికి వినియోగించుకునేటటువంటి పక్షులు ఉన్నటువంటి వాటిని స్పెషల్గా ప్రత్యేకంగా వాడిని పట్టుకొని లేదంటే వాడిని ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్ కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నారు. అవి మనుషులు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాయి కదండి. పక్షులు ఎలా మాట్లాడుతున్నాయి? మనుషులు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాయి. ఇది చూసి మనం వీడియోల్లో కానీ ఫేస్బుక్స్లో కానీ రీల్స్లో కానీ మనం చాలా వరకు వీటిని చూసి ఎంజాయ్ చేస్తాం. అయితే ఒకవేళ ఆ పక్షి కనుక నేను మాట్లాడేస్తున్నాను, మనుషులు ఎలా మాట్లాడతారో నేను మనుషులలాగే మాట్లాడేస్తున్నాను కాబట్టి మనుషులకి నాకు పెద్ద తేడా ఏముంది అని అనుకుందనుకోండి, అదేం కోల్పోతుంది? ఆలోచించండి. నా ప్రశ్న మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పక్షి మనిషిలా మాట్లాడుతుంది కాబట్టి నేను వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో నేను వాళ్ళకిలాగా నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏముంది? సేమ్ మాటలు మాట్లాడినట్టే నేను మాట్లాడుతాను కదా, వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏముంది అని అనుకుని ఒకవేళ పక్షి ఫీల్ అయినా, లేదంటే ఈ మనిషి అయ్యో మనతో పాటు పక్షి కూడా మాటలు నేర్చుకుంది, రేపు పొద్దున ఇది మనకి పోటీకి వస్తుందేమని ఈ మనిషి ఫీల్ అయినా అర్థం ఉందంటారా? మాటలు నేర్చినంత మాత్రాన పక్షి మనిషి అయిపోతుందంటారా? ఒకవేళ పక్షి మాట్లాడినంత మాత్రాన మనిషికి పోటీ వస్తుందంటారా? అయితే ఒకవేళ తన యొక్క వ్యక్తిగతమైనటువంటి స్థితిని, అనగా పక్షికి ఉన్నటువంటి ఒరిజినల్ క్వాలిటీని ఒకవేళ పక్షి మర్చిపోయి ఉంటే, మాటలు నేర్చుకున్నాను కదా అని చెప్పి దాని ఒరిజినల్ క్వాలిటీ అంటే ఆహారం తినే విధానము, దాన్ని పట్టుకునే విధానము, ఎగిరేటటువంటి తత్వము, లేదంటే నెక్స్ట్ జనరేషన్ డెవలప్ చేసుకునే విధానము, ఇవన్నీ తను మర్చిపోతే గనక అది పక్షి అని పిలువబడుతుందంటారా? దాని విలువ ఏం చేస్తుందండి? దాని ఉనికినది కోల్పోతుంది. అవునా కదా? ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో కూడా మొదటి ఆది సంఘముగా నిలబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత, పునరుద్ధానులై తిరిగి లేచిన తర్వాత మరలా మేడగదిలో అపోస్తలులు కలిసి ప్రార్థన చేసినప్పటి నుంచి మొదలుకొని నేటి క్రైస్తవ్యం వరకు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే, అప్పటి క్రైస్తవ్యము యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఏమైనా సరే ఆయన కొరకు నిలబడాలి, ఎంత కష్టమైనా, చివరికి అది ప్రాణం పోయే స్థితి అయినా సరే దేవుని కొరకు నిలబడాలని చెప్పి ప్రాణత్యాగాలు చేసి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ప్రకటించడానికి అనేక మంది అసువులు బాసిన తరువాత నేటి వరకు ఆ క్రైస్తవం అనేది ప్రయాణం చేస్తూ వచ్చింది. మరి ఆనాటి క్రైస్తవ విశ్వాస జీవితము నేటి విశ్వాసుల జీవితాల్లో ఉందంటారా?
ఆనాటి క్రైస్తవుల యొక్క పట్టుదల నేటి క్రైస్తవుల జీవితంలో ఉందంటారా? అందుకని ఏ అసలు ఏంటి ఈ రోజున మనం నేర్చుకునే పాఠం టైటిల్ ఏంటంటే, క్రైస్తవ్యంలో క్రైస్తవుని పాత్ర ఏంటి, ఎలా, ఎందుకు? ఈరోజు మనం నేర్చుకునే పాఠం టైటిల్ ఏంటంటే, క్రైస్తవ్యంలో క్రైస్తవుని పాత్ర. చాలా గమ్మత్తైన టైటిల్ ఇది కదా. అసలు క్రైస్తవ్యంలో క్రైస్తవుడు ఏంటి? క్రైస్తవులు అందరూ కలిస్తేనే క్రైస్తవ్యము అంటే, క్రైస్తవులు అందరూ క్రైస్తవులు అవుతున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్న వారిలో క్రీస్తు లేకుండా పోతున్నాడు. మనం గమనించాలి. అందరూ క్రైస్తవులే కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి క్రీస్తు బిడ్డలుగా మార్చబడిన ఈ మనుషుల మనసుల్లో క్రీస్తు మరణించి లోకానుసారమైనటువంటి పద్ధతులు డామినేట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు మనం నేర్చుకుందాం ఈ విషయంలో. దేవుడు మనకి నేర్పించిన పాఠం ద్వారా క్రైస్తవ్యములో క్రైస్తవుని పాత్ర ఏమిటి, ఎలా, ఎందుకు? ఈ 3 ప్రశ్నలకి మనం ఈ సమాధానం ఎదుగుదాం. ఈరోజు కేవలము 1-2 వాక్యాలు చదువుదాం. దీని కొనసాగింపుగా రేపు కూడా ఇదే వాక్యాన్ని మనం చదువుకుందాం. ఓకేనండి. క్రైస్తవ్యములో క్రైస్తవుని పాత్ర ఏంటి? అసలు ఏంటి? అసలు క్రైస్తవుడు పాత్ర ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది ఈ విషయం గురించి? దీని కొరకు ఇందాక మనం వేదవాక్యంగా చదువుకున్న మాటను ఒకసారి మనం చదువుకుందామా? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారైన వారునై ఉండుడి. ఇదండి ఈరోజు వేదవాక్యానికి ఉన్నటువంటి ఈరోజు వాక్యానికి ఉన్నటువంటి వేదవాక్య సారం. టైటిల్ ఏం చెప్తున్నారండి? జాగ్రత్తగా వినాలి. క్రైస్తవులారా, మీరు క్రైస్తవులే అయితే క్రైస్తవ్యంలో మీ పాత్ర ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఈ వాక్యం చదవండి. ఏంటది? మీరు వినువారు మాత్రమై ఉండకండి. కేవలం వినేసి వదిలేద్దామంటే కుదరదు. ఏం చేయాలట? మేము వినేసామని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. అయితే ఏం చేయాలట? వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు అసలు క్రైస్తవ్యంలో క్రైస్తవుని పాత్రలో ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం వెతుకుదాం. క్రైస్తవ్యంలో క్రైస్తవుని పాత్ర ఏమిటి? మొదటి మాట, అసలు క్రైస్తవుని యొక్క పాత్ర ఏంటి? ఫస్ట్ క్రైస్తవుని పాత్ర ఏంటి? అందరూ క్రైస్తవులేనా? కాదండి. అవునండి, అందరూ క్రైస్తవులేనా? భూమి మీద ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులేనా? చాలా చాలా కొద్ది శాతం కదా. భూమి మీద ఉన్నటువంటి మానవులందరిలో కొద్ది మంది క్రైస్తవులు. అసలు క్రైస్తవులు అనే మాటకు అర్థం ఏంటి? క్రీస్తును అనుసరించువారు అని అర్థం కదా. క్రీస్తుని ఎవరైతే అనుసరిస్తున్నారో వారందరూ క్రైస్తవులే, పేరుకు మాత్రమే. పేరుకు మాత్రం. మరి ఒరిజినల్ క్రిస్టియానిటీ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి బిడ్డలకి వాక్యం ఏం చెప్తుంది? చూద్దాం. ఈ మాట చూద్దాం. మొదటి మాట వాక్యం చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట ఉంటుంది. క్రైస్తవుని పాత్ర ఏమిటి క్రైస్తవ్యంలో అనే దానికి మొదటి మాట మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఏకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఒక్క నిమిషం నాన్న, ఇక్కడ ఒక్కసారి ఆగుదాం. ఇది పౌలు గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన తరువాత గత జీవితం అంతా ఒక బూటకమని, అది కేవలము పెంట వంటిదని, అది ఎందుకు పనికిరాదని ఆయన నిర్ణయించుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకే జీవించాలని బలముగా ఆయన నిశ్చయించుకున్న తర్వాత, నా గతంలో నేను చనిపోయాను కానీ నేను బ్రతుకుతున్నానంటే అది కేవలము క్రీస్తు కొరకే అని ఏం చెప్తున్నాడండి? బలంగా పౌలు గారు చెప్తున్నాడు మాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన, అంటే మరణించాను, ఇక జీవించువాడను నేను కాదు. ప్రతి క్రైస్తవుని మనసులో ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నేను బ్రతుకున్నాను అంటే, ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా నేను క్రీస్తుని అంగీకరించానో ఇప్పుడు నేను నా సొత్తు కాదు. ఎవరి సొత్తు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సొత్తు, దేవుని సొత్తు. కాబట్టి ఆయనకి నచ్చినట్టుగానే నేను బ్రతకాలని చెప్పి తీర్మానము చేసుకోవాలి. చదువుదాం. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. తర్వాత మాట, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన
జీవించుచున్నాను. చూసారండి ఎంత గొప్ప మాట. ఇది నాది కాదు, ఈ శరీరంలో నేను జీవిస్తున్నాను తప్ప ఇది నాది కాదు. ఇది కేవలం ఎవరిది అంటే క్రైస్తవుడు క్రైస్తవ్యంలో ఏం చేయాలి అంటే క్రీస్తుని ప్రతిబింబించాలి. మొదటి మాట ఏం చేయాలండి? క్రీస్తుని చూపించాలి సమాజానికి. నీ మాటలో కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ తలంపుల్లో కానీ, నీ ఆలోచనలో కానీ క్రైస్తవుడని పిలవబడిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని చూపించాలండి? నన్ను నేను చూపించుకోకూడదు. ఎవరిని చూపించాలి? నాలో యేసయ్యను చూపించాలి సమాజానికి. అనగా మొదటి మాట, క్రైస్తవుని యొక్క పాత్ర ఏంటంటే క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రతిబింబించేలాగా జీవించాలి. ఓహో, యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగే ఉండేవారేమో, ఓహో యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమగా ఉండేవారేమో, ఓహో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత క్షమాగుణం కలిగి ఉండేవారేమో, ఓహో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతటి దయామయుడేమో అనే ఆలోచన నిన్ను చూస్తే ఎదుటి వారికి అనిపించాలి. అది క్రైస్తవుని యొక్క మొదటి పాత్ర. కానీ ఈ రోజున 99% ఆఫ్ ద క్రిస్టియన్ పీపుల్ ఆర్ ఫర్గెటెడ్ దిస్. దీన్ని ఏం చేశారు? మరిచిపోయారు. ఏం చేశారండి? నేటి క్రైస్తవ జీవితంలో చాలామంది ఇవన్నీ మరిచిపోయారు. ఏమొచ్చింది అందులోకి? నిజమైన క్రీస్తు బిడ్డల జీవితంలోకి లోకానుసారమైనటువంటి అలవాట్లు వచ్చి చేరిపోయినాయి. రెండో మాట చూద్దాం. ఏం చేయట? క్రైస్తవుని పాత్ర ఏంటంటే మొదటి మాట క్రీస్తుని ప్రతిబింబించాలి, లేదా నాలో క్రీస్తును చూపించాలి. రైట్, రెండో మాట చూద్దాం. ఇది ఏంటంటే అందరికి తెలిసిన మాటే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాలలో ఈ మాట ఉంటుంది. అందరికి వచ్చిన మాటే, చాలా ప్రాముఖ్యమైన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాలు ఏముందో చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికి రాదు. మొదటి మాట, ఏమై ఉన్నారట క్రైస్తవ లోకానికి? ఉప్పై ఉన్నారు. ఉప్పు లేని ఏ వంటకాన్నైనా మీరు రుచిగా చెప్పగలరా? ఏ వంటకాన్నైనా సరే ఉప్పు లేకుండా దాని టేస్ట్ మీరు చెప్పగలరా? అంటే రుచి లేనిది అయిపోతుంది. ఏ వంట పదార్థమైనా సరే, ఏ ఆహార పదార్థమైనా సరే ఉప్పు లేకపోతే అది చప్పగా రుచి లేనిదిగా ఉంటుంది. ఈరోజున బీపీలు వచ్చిన వారు ఉప్పు తినొద్దని డాక్టర్లు చెప్తే బెగబట్టుకుని తింటున్నారు పాపం, చచ్చిపోతామని భయంతో. అవునండి కదా? అవునా కదా? బెగబట్టుకుని నాలుకని. కానీ మీ నాలుకకి ఆహారం యొక్క లేదా ఆహార పదార్థం యొక్క రుచి తెలియాలంటే అందులో ఏముండాలి? ప్రియులరా, క్రైస్తవులు లోకానికి ఏమై ఉన్నారట? యేసుక్రీస్తు ప్రభువారికి గొప్ప పోలిక చూడండి. మీరు లేకపోతే లోకానికి రుచి లేదట. ఏమైందట? క్రైస్తవులు లేకపోతే లోకానికి రుచి లేదు. కానీ అలాంటి రుచినిచ్చే క్రైస్తవుడు ఈరోజు చప్పగా అయిపోయాడు. వాడిలోనే రుచి లేదు, ఇంకా లోకానికి రుచి ఏం చూపిస్తాడు? మీకు అర్థమైందా? లోకానికి ఉప్పై ఉండాలి క్రైస్తవ జీవితము. రెండో మాట దాని కింద చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. రెండో మాట, మీరు లోకానికి ఎలా ఉన్నారట? వెలుగై ఉన్నారు. పోయిన వారం సబ్బదపుడు పాటలో మనం చదువుకున్నాం ఇదే విషయాన్ని. ఆయా రకాలైనటువంటి అలవాట్ల మధ్యలో, చీకటి బంధకాల మధ్యలో ఉన్నటువంటి ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువు వారు అనే వాక్యపు వెలుగులో నీవు దారి చూపించే బాధ్యత కలిగి ఉన్నావు. ఇది రెండో మాట. ఏంటంటే క్రైస్తవుని పాత్ర ఏంటంటే క్రైస్తవుడు లోకానికి ఏమైనాడండి? ఉప్పై ఉన్నాడు మరియు వెలుగై ఉన్నాడు. రుచినిచ్చేవాడు మరియు దారి చూపించేవాడు. జాగ్రత్త, రుచినిచ్చేవాడు రుచి లేకుండా పోతే దానివల్ల ఉపయోగం ఉందంటారా? దారి చూపించేవాడే దారి తప్పిపోతే దానివల్ల ఉపయోగం ఉందంటారా? చెప్పండి. అమ్మో వాళ్ళు నాతో మాట్లాడరేమో ఇలా చెప్తే, అమ్మో వాళ్ళు నాతో సహవాసం చేయరేమో ఈ మాట చెప్తే అని భయపడుతూ ఉన్న నిజాన్ని దాచిపెట్టి ఏదో సవరింపు సభల్లాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే నీ వల్ల ఉపయోగం ఏంటి క్రైస్తవ జీవితానికి? అంతే కదండి. ఇప్పుడు దావీదు గారు పొరపాటు చేశారు. ప్రవక్త వెళ్ళి రాజు కదా,
పర్వాలేదులే, ఒకవేళ అతను మెచ్చుకుంటే నాకు వరహాలు ఇస్తాడు, నాకు నగలిస్తాడని అనుకుంటే అక్కడ రాజు అనబడినటువంటి దావీదు తన జీవితంలో పశ్చాత్తాప పడేవాడా? ప్రియులరా, నీ జీవితము చాలా సుస్పష్టంగా దేవుడు చెప్తున్న మాట అంటే, నీవు లోకానికి ఉప్పై ఉన్నావు మరియు వెలుగై ఉన్నావు. నీవు ఎదుటివారి జీవితానికి రుచినిచ్చేది నువ్వే. అనేకమైన వ్యసనాల్లో కొట్టుమిట్టుబాడిపోతున్నారా? ఏం పర్వాలే, వారి కోసం ప్రార్థన చేయి. అవసరమైతే నానా ఇది తప్పురా, ఇలా చెయ్యొద్దని చెప్పు. దేవుని ప్రేమలో నేను చెప్తున్నాను. వినడం తర్వాత విషయం. అలాగే చీకట్లో వెళ్ళిపోతున్న వారికి దారి చూపించు. చేయగలుగుతున్నామా? అలా చెయ్యాలంటే ఫస్ట్ మనలో సారం నింపుకోవాలి. ఫస్ట్ మనలో వాక్యం అనే వెలుగుని నింపుకోవాలి. రెండో మాట ఏంటంటే, క్రైస్తవుడు లోకానికి ఏమైనాడండి? ఉప్పై ఉన్నాడు. అదండి, కేవలము నమ్మిన వారు ఏదో నమ్ముకున్నామని చెప్పడమే కాదు, నీతో పాటు మరొకరిని జీవింపజేసేలాగా బతకాలి. ఇది క్రైస్తవుని యొక్క రెండో లక్షణం. మొదటి లక్షణం ఏంటండి? క్రీస్తుని ప్రతిబింబించేలాగా బ్రతకాలి. అంటే క్రీస్తు మీలో, నాలో మీలో కనిపించాలి. రెండో మాట, లోకంలో జీవించడమే కాదు, లోకాన్ని మార్చగలిగినటువంటి జీవితం క్రైస్తవుని యొక్క జీవితము. దానికోసం నీవు స్థిరంగా బలంగా ఉండాలి. మూడో విషయం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు. ఈ మూడో విషయం చదువుకుని మనం ముగించుకుందాం. మిగిలిన మనం రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఒక్క నిమిషం నాన్న. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఎవరు తెలుసుకుంటారట? లోకము వాళ్ళు ఫలించే ఫలాలను బట్టి వారు క్రైస్తవులా, లేకపోతే క్రీస్తు బిడ్డలా, లేకపోతే లోకానుసారంలో ఉన్నటువంటి వారా అనే విషయము క్లియర్ కట్గా మీరు తెలుసుకుంటారు. మరి అంత క్లారిటీగా లోకానికి తెలియాలి అంటే క్రైస్తవుడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలండి? అంటే మనం ఫలించే ఫలాలు మనలో క్రీస్తుని బయటికి కనబరచాలి. ఈ మాటకు అర్థం అది. మనలో ఫలించే ఫలాలు, ఉదాహరణకి యోబు గారి జీవితం తీసుకుందాం. యోబు గారికి పట్టలేనన్ని భయంకరమైన విపత్తులు వచ్చాయి, బాధలు వచ్చాయి, వేదనలు వచ్చాయి. ఎక్కడన్నా చలించాడండి ఆయన? ఎక్కడన్నా బాధపడ్డా? ఎక్కడన్నా భయపడ్డా? ఎక్కడన్నా దిగులు పడ్డా? ఒక్కటే మాట, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎంత గొప్ప మాట అండి అది. అది మనం అనగలుగుతున్నామా ఈ రోజున? లాభం వస్తేనేమో దేవునికి స్తోత్రాలు, లాభం రాకపోతే ప్రార్థనలు, అవసరమైతే దేవుణ్ణి దూషించడాలు. అంటే క్రైస్తవ లోకం అలాగే ఉంది. అంటే కేవలం లాభాలు నష్టాలు బేరీజు వేసుకుంటే ఒక వ్యాపార స్థలమా క్రైస్తవ జీవితం అంటే? ఆలోచన చేయండి. ఇది ఒక బిజినెస్ కాదు కదా. క్రైస్తవ జీవితం ఒక వ్యాపారం కాదు కదా. లాభం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, లాభం రాకపోతే మానేయాలి. ఇదా క్రైస్తవ జీవితం? దేవుడు అలా చెప్పాడా? మీరు ఫలించే ఫలాలు మీరెవరో లోకానికి తెలియపరచబడుతుంది. మళ్ళీ చదవండి ఆ మాట. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. నెక్స్ట్ మాట, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కోయుదురా? మంచి ప్రశ్న. చూసారండి, ముండ్ల పొదల్లోకి వెళ్ళి ద్రాక్ష పళ్ళు కోసుకుంటే దొరుకుతాయా? దొరుకుతాయండి? ద్రాక్ష పళ్ళు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ద్రాక్ష తోటలోకే వెళ్ళాలి. అంజూరపు పళ్ళు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాలి. జాంకాయలు కావాలంటే ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాలి? మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాలి కాదా? అంతేనా? జామకాయలు కావాలంటే జామ చెట్టు దగ్గరికే వెళ్ళాలి. మామిడి పండు కావాలంటే మామిడి పండు దగ్గరికే. అంటే దాని ఫలాన్ని చూసి అది ఏ చెట్టు మనం నిర్ణయిస్తాము. అవునండి కదా. అంజూరపు చెట్టు పండు చూసి ఇది అంజూరపు చెట్టు కావునే కదా. పిల్లరా, ఆ మాటకు అర్థం అదే. మనం ఫలించే ఫలాలు చూసి మనం ఎక్కడ నాటపడ్డామో కనబడుతుంది. మన యొక్క విలువలను చూసి మనం క్రైస్తవులమా లేకపోతే క్రీస్తు కాకుండా వేరే జీవితంలో బతుకుతున్న వాళ్ళమో బయటపడుతుంది. అందుకే ఆ మాట అంటాడు చూడండి, మళ్ళీ చదువుతున్నా. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనా కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. ఎంత గొప్ప మాట. నీవు మంచి చెట్టువా
లేకపోతే పనికిమాలిన చెట్టు? వాక్యంలో చాలా స్పష్టంగా డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. ఏ చెట్టు నువ్వు? మంచి చెట్టు అనగా క్రీస్తులో నాటబడిన చెట్టు. ప్రియులారా గమనించండి. పనికిమాలిన చెట్టు అంటే క్రీస్తులో ఉన్నది కానీ క్రీస్తులో వేరు నాటలేదు. క్రీస్తులోనే ఉన్నది ఆ చెట్టు, కానీ ఏం నాటుకోలేదు. గాలి ఎత్తే మాత్రం ఎలా ఉంగిపోద్ది, అలా ఉంగిపోద్ది. ప్రియులారా, 3 విషయాలు మన దగ్గర క్రైస్తవుని జీవితంలో మాటలతో కాదు, దేంతో చూపించాలంటే మూడో మాట ఫలములతో గుర్తించాలి. ఎదుటి వాళ్ళు నిన్ను చూసి అమ్మో వీళ్ళ క్రైస్తవులని ఎప్పుడన్నా తెలుసా, నిన్ను పైరూపాన్ని చూసి కాదు, నీ ప్రవర్తనను చూసి ఎదుటి వాళ్ళు అమ్మో వీళ్ళ ప్రార్థనకి వెళ్తారా, వీళ్ళ క్రైస్తవులరా అని ఎదుటి వాళ్ళు గుర్తించాలి. అది అంటే నీ ఫలముల చేత నిన్ను వాళ్ళు క్రీస్తు బిడ్డలోని గుర్తించాలి. ఇది మూడో మాట. మొదటి మాట ఏంటండి? 3 విషయాలు, ఇంకా ఆపేద్దాం ఇక్కడ. అసలు క్రైస్తవ్యములో క్రైస్తవుని యొక్క పాత్ర ఏంటి అంటే, ఫస్ట్ పాత్ర ఏంటంటే, మొదటి పాత్ర ఏంటి? క్రీస్తుని ప్రతిబింబించాలి. మనం ప్రతి విషయంలో కూడా క్రీస్తుని మనకి ఎదుటి వాళ్ళకి తెలియపరచాలి. పనిగట్టు నేను క్రైస్తవుని చెప్పుకోవాల్సిన అవసరం లే. నీ ప్రవర్తనే అవతల వాళ్ళని చూడగానే అమ్మో వీళ్ళ ప్రార్థనకు వెళ్తారా, నీ మాట తీరు ఎదుటి వాళ్ళకి అమ్మో వీళ్ళ ప్రార్థనకి వెళ్ళే మనుషులరా, ఈ దేవుడిని నమ్ముకున్నారు, వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. నీ ఫలాలు ఎంత ఉండక్కర్లా, ఉన్న దాంట్లో సంతృప్తి చెందే గుణం, లేని దాంట్లో విషయంలో ఎవరికైనా లేకపోతే అడగగానే పెట్టే గుణం, ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. ప్రియులరా, ప్రతిబింబించాలి దేవుడిని. రెండో మాట ఏంటండి? లోకమునకు రుచినిచ్చేవారిగాను వెలుగునిచ్చేవారుగాను క్రైస్తవులు ఉండాలి. మూడో విషయం ఏంటి? ఫలాల విషయంలో మంచి ఫలాలు ఫలించేటటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. ఇది క్రైస్తవ్యంలో క్రైస్తవుని యొక్క పాత్ర ఏమిటో తెలియపరిచే 3 విషయాలు. ఈ రోజున ఎంతమంది ఇప్పుడు ఈ విషయాల్లో స్థిరంగా ఉన్నారు అనే విషయాన్ని ఎవరికి వాళ్ళమే మనము ప్రశ్నించుకోవాలి. ప్రియులారా, ఆలోచించేద్దాం. ఎందుకంటే ఇది చివరి కాలము, అంత్యకాల దినములు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేనటువంటి దినాలు. ఏది మంచిదో ఏది చెడో అర్థం చేసుకునే గుణాలు రోజులు ఇవి. చూసేదంతా ఏదో పెద్దలకు మాట మెరిసేదంతా బంగారము, అవునా కదా? మెరిసేదంతా చెప్పండి, పూర్తి చేయండి అమ్మా మాట. మెరిసేదంతా బంగారము కాదు. బంగారం మెరుస్తుంది కానీ మెరిసే